9 నెలలు అవుతున్నా ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఏం చేస్తున్నారని కూటమి ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ ప్రశ్నించారు. 1,16,000 కోట్ల అప్పు చేశారని, సంపద సృష్టించడం అంటే ఇదేనా అని విమర్శించారు. రానున్న 5 సంవత్సరాల కాలంలో 10 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజల నెత్తిన భారం మోపబోతున్నారని కిరణ్ కుమార్ అన్నారు. చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ పేరు మీద చంద్రబాబు నాయుడు మన ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అప్పులు చేసి మనకి ఇవ్వడం జరిగింది. దానిపైన మనం సంపద సృష్టించి దాని ద్వారాగా ఈ అప్పులు తీర్చుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అతను ఇచ్చిన 6 హామీలను కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో నెరవేర్చలేను అని ఈరోజు పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. 2024 ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు ఎన్నో మాయ మాటలు చెప్పి, బూటకపు మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ఈ మాటలన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఆ రోజు అధికారంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ని ఈరోజు శ్రీలంక చేయడం జరుగుతూ ఉంది. అలాగే 9 లక్షల కోట్ల అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని చెప్పడం, ఎన్నో తన నోటుకు వచ్చినట్టు ఈరోజు ఒక పెన్షన్లు ఇచ్చినా, కార్డులు ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, లేకపోతే అమ్మఒడి ఇచ్చినా, రైతు భరోసా ఇచ్చినా, ఆరోగ్యశ్రీ ఇచ్చినా అన్నీ కూడా దీనివల్ల అప్పులు పెరిగిపోయి రాష్ట్రం ఇదవుతుంది. నేను అధికారంలోకి వస్తే అనేక సంపద సృష్టించి దాని ద్వారాగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి అదేవిధంగా సంపదలో వచ్చిన దీన్ని